సో మా ఇంటి బంగారం సమంత గారి ట్రైలర్ వచ్చేసింది. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు వచ్చింది. సో ఏమో బ్రా అంటే లైక్ ఎక్సైట్మెంట్ అయితే లేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా మారింది అనుకోండి ఇంటికి వచ్చిన. సో ఇక్కడ ఫోన్ తోటి ఏదో గిమ్మికులు చేస్తున్నట్టు. సో ఒకవేళ కనుక కొంచెం తేడా అనిపిస్తే మాత్రం ఏమనుకోకండి. మళ్ళీ వెనస్డే అట్లా సెట్ అయిపోతుంది. ఇంటికి వెళ్ళిపోతా. సో అది పాయింట్. సో ఫస్ట్ అయితే ట్రైలర్ చూసేద్దాం. తర్వాత మాట్లాడేస్తున్నారండి. సో లెట్స్ వాచ్ మా ఇంటి బంగారం సమంత గారి మూవీ. జూన్ 19th రావాలి. జననాయకుడు కూడా అదే టైంకి వస్తాడట. ఇవన్నీ పక్క పెట్టినా కానీ గాడ్ ఆఫ్ వార్ ఆడుతున్నా. మామూలుగా లేదు, చాలా చాలా బాగుంది. సరే ఫస్ట్ అయితే ట్రైలర్ చూసేద్దాం, తర్వాత మాట్లాడుతున్నానండి. సో యా లెట్స్ వాచ్ ఇట్. నిన్ను చూసినట్టున్నదే. నీ పేరేమే? నీదే ఊరు? నేనెవరో నీకు తెలుసా? అసలు నేనెవరో నీకు తెలుసా? రెండేళ్ల నుంచి ఇంట్లో వాళ్ళు పిలుస్తారేమో అని పాపం ఆయన ఎంత ఎదురు చూశారో తెలుసా? మీరేంటి ముదులయ్య వచ్చా చెడుళ్ళు మీరు ఎంతమంది? ఏదో దొంగను పట్టుకొని అడిగినట్టు అడిగినారు క్వశ్చన్లు. ఒట్టు పెట్టమ్మా. నాకు కాదు, తులసికి. తిను అనసూయ, మా చిన్న కోడలు, మా ఇంటి బంగారం. తనతో నీ కాంపిటీషన్ వద్దు తల్లి. ఒక కోడలికి ఎన్ని లక్షణాలు ఉండాలి? ఉత్తమ మహిళలాగా అందంగా ఉండాలి, సౌమ్యంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, వంట చేయాలి, పాట పాడాలి. కానీ నాకు ఇవేమీ రావే. ఒక్కటైతే నాకు ఉండండి. నా ప్రాణం అడ్డు పెట్టైనా నా ఫ్యామిలీకి ఏం కాకుండా చూసుకుంటా. లెట్స్ కమ్ ఆన్. అదేంటి వాడితో అలా మాట్లాడేశావు? హీరో అయినా హౌస్ వైఫ్ అయినా డైలాగ్ కరెక్ట్గా పడిందంటే ఎవడైనా బెదరాల్సిందే. ఇలానే ఉన్నావు. మనమేందో మనకి తెలుసు, కానీ ప్రపంచానికి ఏం కావాలో అదే చూపిస్తాం. మరి పాత లైఫ్ గురించి మీ ఫ్యామిలీకి చెప్పే ఉంటావు కదా? చెప్పావు కదా? ఒక్కొక్కరిని కొడతాను చూడు, ప్రేమతో. అబ్బా సార్ దెబ్బలు తగిలిన తర్వాత మూడోసారి ఓకే ఓకే ఇంట్రెస్టింగ్ డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్. అంటే లైక్ బేసికల్లీ మా ఇంటి బంగారం అంటే హీరోయిన్ కాదు, శ్రీముఖి గారు. సో తర్వాత మెల్లగా షీఈ్ ఆల్సో సమ్ అదర్ కైండ్ ఆఫ్ అది సిచ్యువేషన్ అన్నట్టు. ఓకే ఇంట్రెస్టింగ్. అంటే యాక్షన్ సీక్వెన్సెస్ అమ్మ సమంత కొడితే ఎగిరిపోతున్నారు అవన్నీ ఏం మాట్లాడండి, ఎందుకంటే మన హీరోలు కూడా టచ్ చేసి ఎగిరిపోతూ ఉంటారు. అప్పుడు లేని లాజిక్లు ఇప్పుడు మాట్లాడదు, తప్పదు. సో అట్లా అనుకున్నా కానీ ఐఎమ్ ఓకే, లైక్ డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్. రాజ్ నిడమూరు రైటింగ్ కాబట్టి ఐఎమ్ ఎక్సైటెడ్, రియలీ ఎక్సైటెడ్. దీన్ని ఎలా చూపిస్తారు? అండ్ షీ హ్యాస్ అ పాస్ట్ ఆబ్వియస్లీ. అండ్ ఈ సినిమాని ఏదో పెద్ద వరల్డ్ వ్యూలో చూస్తాను అనుకోవట్లేదు, అవసరం లేదు. ఎందుకంటే లైక్ నోబడీ వచ్చింది అనుకో హాలీవుడ్లో, ఆ నోబడీ మూవీని ఆ సినిమా అదే పర్వ్యూలో చూస్తాం కదా. అంతే బేసిక్లీ వాడు ఉన్నాడు అనుకో, పాస్ట్ ఉంది, దానివల్ల ఇప్పుడు రిటాలియేట్ అవుతుంది, ఏదో అవుతుంది సేమ్ అదే. సో అట్లే చూసుకుంటున్నా. ఇట్స్ గోయింగ్ టు బి అ డార్క్ కామెడీ మూవీ. డార్క్ కామెడీ నాకు తగలేదు, బట్ వేరే విషయం. బట్ ట్రైలర్లో మంచిగా చూపిస్తారు అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఓవరాల్గా గుడ్ కట్, మంచిగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత నందిని రెడ్డి గారి మూవీ నుంచి నాకు కొంచెం ఎక్సైట్మెంట్ అయితే ఉంది. దాట్ ఈజ్ ఇంట్రెస్టింగ్. సో ఐఎమ్ ఎక్సైటెడ్. చూద్దాం ఎట్లుంటుందో. జూన్ 19th అదే రోజు వస్తలేదు కూడా తెలియదు, ఎందుకంటే జననాయకన్ వస్తాడు మామ. మన పేరే వరిలారు, ఈ సినిమా పోస్ట్పోను అట్లా అనిపిస్తుంది నాకైతే. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్లో పెట్టండి. బై ద వే గాడ్ ఆఫ్ వార్ కేక్ ఉంది మనకి వెనస్డే 007 ఫస్ట్ లైట్. మనము గేమ్ ఆడేసేద్దాం, లైవ్ పెట్టేస్తా మన మ్యానుఫిక్షన్ ప్లేస్ గేమింగ్ ఛానల్లో. సో వచ్చేసేయండి, కుమ్మేద్దాం. బాగుంది అంటున్నారు ముఖ్యంగా గేమ్ కూడా. సో లెట్స్ వాచ్ ఇట్ అండ్ లెట్స్ ప్లే. మంచిగా ఉంటుంది. సో యా సబ్స్క్రైబ్ అయితే కొట్టేసి దీనికి దానికి. ఓకేనా, బై.